కచ్చిపుచ్చి అలా బలా చేస్తారు. పట్టాభి గారు ఇవాళ మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టుని చంపేసింది కేసీఆర్ జగన్ అని మీరు ఆరోపించారు. కేసీఆర్ గారు అన్నదేంటి, 1 మీటరు హైటు 2 మీటర్లు హైట్ తగ్గించుకోమని నేను అడిగాను జగన్ని, ఆయన అంగీకరించారు అని కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పినారు, బయట కాదు అసెంబ్లీలోనే చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కానీ లేకపోతే భద్రాచలం పట్టణం ముంపు నుంచి కాపాడడం కోసం కానీ బహుశా కేసీఆర్ గారు ఆ కోరిక కోరి ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని. అది కేసీఆర్ గారి స్వార్థము అని అంటే తన రాష్ట్రం విషయంలో తనకుండే స్వార్థం. మీరు అయితే గీతే జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టాలి. కేసీఆర్ గారిని ఎలా తప్పుపట్టారు? అసలు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సుముఖత వ్యక్తం చేశారని కూడా కేసీఆర్ గారే ప్రకటించేశారు కదండి, చెప్పారు. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు ఆ అంశాన్ని మళ్ళీ గుర్తు చేశానంటే, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక జాతీయ ప్రాజెక్టు, ఒక నేషనల్ ప్రాజెక్టు, సెంట్రల్ విభజన చట్టం, సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం తెలిపింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, అది 41.5 45.3 phase 2 ఇవన్నీ హైట్స్ అన్ని కూడా విత్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇవన్నీ కూడా జరిగాయి. అసలు పోలవరం హైట్ 2-3 రేట్లు, 2 మీటర్లు 2 మీటర్లు 3 మీటర్లు తగ్గితే నష్టం ఏముంది, దానికి జగన్మోహన్ రెడ్డి కూడా రెడీగా ఉన్నాడు అని అసలు వీళ్ళెవరండి ఆ మాట మాట్లాడడానికి? అసలు అది పూర్తిగా అది అసంబద్ధమైనటువంటి విషయం కాదా? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది గోదావరి నది నుంచి ప్రతి సంవత్సరం కూడా సముద్రం పాలవుతున్నటువంటి కొన్ని వేల క్యూసెక్కుల నీటిని ఒడిసి పట్టుకుని ఆ నీటిని మన రాయలసీమకి కనుక తరలించుకున్నట్టు తీసుకుని వెళితే కేవలం ఒక రాయలసీమకే కాకుండా ఎగువ రాష్ట్రాలకి ఇంక్లూడింగ్ తెలంగాణ కూడా మంచి జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు సముద్రం పాలేటటువంటి గోదావరి నదీ జలాల్ని నదుల అనుసంధానం ద్వారా ఇటు కృష్ణలోకి అటు పెన్నాలోకి తీసుకెళ్ళినట్లయితే మనం కేవలం కృష్ణా రివర్ మీద ఆధారపడకుండా అటు శ్రీశైలం దగ్గర కొంత మనం ఏదైతే వాటర్ నేను అనేది అది నిజమే సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు భద్రాచలం పట్టణం కోసము నేను అడిగాను, ఆయన ఒప్పుకున్నారు అని చెప్పారు అసెంబ్లీలో, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారని కేసీఆర్ గారు సభలోనే చెప్పేశారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో కేసీఆర్ గారు చాలా మ్యాగ్నానిమిటీతో వ్యవహరించారని అన్నప్పుడు పోలవరం నువ్వు ఎలా ఒప్పుకున్నావయ్యా పెద్ద మనిషి అని అసెంబ్లీలోంచి బయటికి పరుగులు తీసేదాకా ఉద్యమించాల్సింది ఏపీ ప్రజలు. ఒప్పుకునేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పోలవరం విషయంలో ఒప్పుకున్నది ఆయనే, ఆ తర్వాత రాయలసీమ ప్రాజెక్టుని ఆపింది ఆయనే. కానీ చూడండి ఎలా మ్యాజిక్ జరుగుతుందో, ఏ పాపం తెలియని నోట్లో వేలేసుకుని కూర్చున్నట్టు ఉంది పరిస్థితి. ఇక్కడ అదే సార్, ఒక్క నిమిషం సెలవు మీకు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కాకుండా ఎగున ఉన్నటువంటి తెలంగాణకి వీటికి కూడా ప్రయోజనాలు దక్కుతాయి అన్నది పదే పదే మేము చెప్తున్నాం. ఇటువంటి కాంటెక్స్ట్ లో ఊరినే భద్రాచలాన్ని ఊరినే పూర్తిగా చూపించి అదేదో అక్కడేదో భద్రాచలం మునిగిపోతుంది 45 మీటర్స్ పోలవరం డ్యామ్ నిర్మిస్తే అని అనవసరమైనటువంటి ప్రస్తావన కేసీఆర్ గారు కూడా ఆ రకంగా మాట్లాడి ఉండవలసింది కాదు అసెంబ్లీలో. ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ కి నిపుణుల కంటే ఎక్కువ తెలుసా అండి మనకి? అవసరం లేదు కదా. అసలు పోలవరం హైట్ గురించి దేనికి మాట్లాడాలి మనం? ఇప్పుడు ఆ రోజున మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి కామెంట్స్ ఎప్పుడైనా చేశారా? ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ దేనికి, అది ఆపేసేయండి, అది కట్టక్కర్లేదు అని మేము ఎప్పుడు మాట్లాడలేదే. ఇవాళ మీరు ఆ రోజున మీరు చెప్పింది ఏంటి? వృధాగా సముద్రం పాలవుతున్నటువంటి గోదావరి నీటినే మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మా ప్రాంతాలకి లిఫ్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నాం. ఓకే, వెల్ అండ్ గుడ్. మీరు వాళ్ళు అది చేశారు, ఆ పని పూర్తి చేశారు, అది చేసుకుంటా ఉన్నారు, సంతోషం. అటువంటి సందర్భంలో మీరు పోలవరం హైట్ గురించి దేనికి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మీరు మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఇది మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు,
ఇది మాకు మేము ఖచ్చితంగా 45.3 మీటర్స్ ఏదైతే ఉందో మేము ప్రాజెక్ట్ అనుమతి పొందామో ఆ హైట్ నిర్మించుకుంటేనే మేము ఇదిగో మేము కావాల్సిన టీఎంసీలు దాదాపు 200 టీఎంసీలు నీటిని మేము స్టోర్ చేసే అవకాశం ఉంటుంది, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది, ఈ రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పాలి కదా. ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుకోకుండా ఏమి ఒక్క ప్రశ్న కూడా ప్రశ్నించకుండా ఈయనేమో మౌనంగా ఉంటారు. ఈయన మాట్లాడక ముందే కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సుముఖత చూపించారని ఆయన ప్రకటిస్తారు. అవును, ఆయన ప్రకటిస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు కదా. ఖండించలేదంటే ఆ రోజున మేము గట్టిగా నిలదీశాం. ఆ రోజున ప్రతిపక్షంగా పార్టీగా మేము ఆనాటి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము గట్టిగా నిలదీశాం. అనేక ప్రాంతాలు ఉద్యమించాం, ప్రజలు కూడా గట్టిగా నిలదీశారు. ఆ తర్వాత అటువంటి పనులు చేసినందుకే మొన్న ఎన్నికల్లో కూడా అటువంటి ఫలితాలు వాళ్ళు చవి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ రెండు మనం పరిగణ, ఒకటి కేసీఆర్ గారి అనవసరమైన వ్యాఖ్య, ఆ రకమైనటువంటి వ్యాఖ్య చేసి ఉండవలసింది కాదు పోలవరం ప్రాజెక్టు గురించి. రెండోది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మౌనంగా కూర్చోవటం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే అనవసరమైన వ్యాఖ్యలు అంటే ఒక మీటర్ ఎత్తు తగ్గించమని కాదండి. ఒక మాట సార్, 1 మీటర్ తగ్గించమని కాదు, అసలు ఆపేయండి అయినా అడగొచ్చు. ఆయన రాష్ట్రము, ఆయన నచ్చితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అడుగుతాడు. మిమ్మల్ని ఎవడు ఒప్పుకోమన్నాడు? కాదండి, మిమ్మల్ని ఎవడు ఒప్పుకోమన్నాడు? మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవడు ఒప్పుకోమన్నాడు? మా ముఖ్యమంత్రి అడిగాడండి. సపోజ్ మా ముఖ్యమంత్రి మా రాష్ట్రం కోసం మొత్తం అసలు పోలవరం ఆపేయండి, ఆ కట్టింది కూడా తీసేయండి, బాంబులు పెట్టేయండి అంటాడు మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం కోసం. నిన్ను ఎవడు ఒప్పుకోమన్నాడా అంటున్నా నేను. ఆ ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీధర్ గారు ఏం చెప్తా ఉన్నారు? మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తులం, మాకు అటువంటి ఆలోచన ధోరణి లేదని ఆయన ఇప్పటివరకు చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. మరి అటువంటి ఆలోచన ధోరణి ఉన్నప్పుడు ఇటువంటి మాటలు కూడా రాకూడదు కదా. ఆంధ్ర రాష్ట్రం కేసీఆర్ గారు తప్పుపడుతున్నారు కానీ ఒప్పుకున్న ముఖ్యమంత్రి, ఒప్పుకున్న ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి యొక్క ఒక్క కేసీఆర్ గారినే కాదు సార్, జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్. ఇవాళ నా ప్రెస్ మీట్ కూడా అదే చెప్పాం. జగన్మోహన్ రెడ్డి మౌనంగా కూర్చోవటం నేరమే, కేసీఆర్ గారు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసి ఉండవలసింది కాదు. ఆ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి వ్యాఖ్యల్ని తప్పుపట్టాం. ఆనాటి జగన్మోహన్ రెడ్డి యొక్క మౌనాన్ని కూడా గట్టిగా మేము ఆ రోజు. మౌనం కాదండి, మరి మళ్ళీ మౌనం అంటున్నారు. ఒప్పుకున్నాడు, అదే ఒప్పుకోవడం మౌనం కాదు, అది అంగీకారమే. అవును, అంగీకారం. మౌనం ఏంటి? ఓపెన్ గా ఒప్పుకున్నాడు. కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడితే కూడా నేను అలా అనలేదు అని అన్నాడా? ఖచ్చితంగా ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడవలసినటువంటి ముఖ్యమంత్రి. మరి అది ఆనాటి మీ ముఖ్యమంత్రి యొక్క చేతగానితనానికో లేకపోతే బానిసత్వానికో లేకపోతే ఇంకో దానికో మీరు మీ వాడిని తిట్టుకోక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు అనుకుండాల్సింది. అడుగుతారు సార్, 100 అడుగుతారు సార్. కాదు పట్టాభి గారు, వినండి ఒక మాట వినండి. పట్టాభి గారు ప్లీజ్ ఒక మాట వినండి, దయచేసి వినండి. మీరు ఒక మాట వినండి దయచేసి, ట్రాక్ లో ఒక్కసారి ప్లీజ్. నేను ట్రై చేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణకి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటాడో అది అడుగుతాడండి. ఎవడు ఒప్పుకోమన్నాడు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉంటే ఆస్తులు రాసి ఇవ్వమంటే రాసి ఇవ్వలేదు. ఇక్కడ ఏపీకి ఉన్న ఆస్తులు రాసి ఇవ్వమంటే చంద్రబాబు నాయుడు గారు రాసి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గెలవగానే చేసిన ఫస్ట్ సంతకం ఏంటి? మా ముఖ్యమంత్రి అడిగాడు, ఆనాటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బాబు జగన్ మీకు ఎందుక, మీరు ఈ రాజధాని వదిలిపెట్టిపోయారు, ఇక్కడున్న ఆస్తులు మీకెందుకు, మాకు ఇచ్చేయడని అడిగాడు. మీ ముఖ్యమంత్రి ఇచ్చేసాడు. ఎవడేమన్నాడు? ఏదో ఆకర్షణ మా ముఖ్యమంత్రిలో, మా కేసీఆర్ గారు ఏదో ఆకర్షణ మీ వాడికి పడింది, పడ్డాడు, వలలో పడ్డాడు, పెట్టాడు. దానికి మీ వాడిని తిట్టుకోవాలి కానీ కాదండి, దానికి మీ వాడిని తిట్టుకోవాలి కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా మావాడని ఎవరు అనుకోరులేండి. సర్లే, అనుకోపోయినా ముఖ్యమంత్రి కదా, ఆనాడైతే ముఖ్యమంత్రే కదా, అనుకుంటేనే ముఖ్యమంత్రి అయ్యాడు. మా వాడిగా ఎవరు అతన్ని పరిగణించలేదు కూడా ఆయన యొక్క చర్యలు. వాళ్ళు అదే ఇప్పుడు ఓ పెద్ద మనిషి అన్నాడంటే, ఓ పెద్ద